ఓం తత్సత్. ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంచ ప్రహిణోతి తస్మై తమ్హదేవం ఆత్మబుద్ధిప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఓం అచ్యుతాయ గురవే శిష్య సంసారసేతవే భక్తకార్యైకసింహాయ నమస్తే చిత్సుఖాత్మనే. ఓం సంసారసాగర సముద్ధరణైకమంత్రం బ్రహ్మాదిదేవమునిపూజితసిద్ధమంత్రం దారిద్ర్యదుఃఖభవరోగవినాశమంత్రం వందే మహాభయహరం గురురాజమంత్రం. ఓం తత్సత్. ఓం మనం శ్రీ బెల్లంకొండ రామరాయ కవి గారు రచించినటువంటి అద్వైతామృతాన్ని చెప్పుకుంటున్నాం. నిన్న ఏం చెప్పాడంటే అద్వైతి చెప్పాడు, ఈ జ్ఞాన సాధకుడు విద్వాంసుడు అయినవాడు నిత్యము స్వస్వరూపమును దర్శించుచుండును. అది ఎప్పుడు కూడా అతను ఏం చేస్తూ ఉంటాడు? స్వరూపానుసంధానంలోనే ఉంటాడు. అది తన స్వస్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటూనే ఉంటాడు, తన స్వస్వరూపంలోనే. స్వస్వరూపాన్ని అనుసంధానం చేయడం ఎలాగండి అనొచ్చు. అంటే ఇంతవరకు జీవుణ్ణి నేను అని కదా ఉంది. ఇప్పుడు కాస్త ఏమవుతుందంటే ఆత్మస్వరూపమే నేను అన్నటువంటి భావాలను తెచ్చుకోవడమే స్వరూపానుసంధానం. అటువంటి భావాలు కలిగినటువంటి శాస్త్రాన్ని కానీ ఆ శ్లోకాలను కానీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఏవి? నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము లాంటి ఆదిశంకరుల గ్రంథాలు, ప్రాతస్మరామి లాంటి శ్లోకాలు కానీ, బ్రహ్మజ్ఞానావళి మాల లాంటివి కానీ, అటువంటి భావాన్ని తెచ్చుకోవడమే ఆత్మానుసంధానం. అదే స్వస్వరూప అనుసంధానం. అదే కదా అంటే చెప్పాడు, చూసారా? ముఖ్యంగా బ్రహ్మజ్ఞానావళి మాలలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఏంటి? శంకరాచార్యులు చెప్పారండి, సకృత్ శ్రవణమాత్రేణ బ్రహ్మజ్ఞానం యతో భవేత్ బ్రహ్మజ్ఞానావళి మాల సర్వేషాం ముక్తి సిద్ధయే. ఇది సరువులకు ముక్తి లభించు నిమిత్తం, సర్వేషాం ముక్తి సిద్ధమైనటువంటిది. ఏమి? సకృత్ శ్రవణమాత్రేన, ఒక్కసారి వినినంతనే బ్రహ్మజ్ఞానం యతో భవేత్, బ్రహ్మజ్ఞానం లభింపజేసేటువంటి బ్రహ్మజ్ఞానావళి మాలను చెప్పుతున్నానన్నాడండి శంకరులు. అంటే ఆ భావాన్ని, నేనెవరు? బ్రహ్మస్వరూపం. నేను పుట్టేవాడిని కాదు, నశించేవాడిని కాదు. అటువంటి అర్థం ఉండేటువంటివంతా కూడా. ఇప్పుడు అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహం ఏవాహమవ్యయః. అసంగోహం, అహం అసంగః, సంగత్వము లేదు, నా దేంతోనూ లేదు. సంగత్వం అంటే అటాచ్మెంట్. భార్య బిడ్డలతో కానీ, బయట కనిపించే ప్రపంచంతో కానీ, ఆ దేవుడితో కానీ ఎవరితో నాకు సంబంధం లేదు. ఎందుకు లేదు? నేను ఆత్మను. నేను కూడా ఒక కాళ్ళు చేతులు పెట్టి జీవాత్మను. దేవుడినైతే పరిమితితో ఉంటే అన్ని పరిమితితో కనపడుతూ ఉంటుంది ప్రపంచమంతా కూడా, అప్పుడు సంగత్వం ఉంటుంది. మరి నేను అలా కాదే, నేను కేవల సాక్షిని. నేను దృక్ స్వరూపాన్ని. ఇదంతా దృశ్యము. కాబట్టి యత్ దృశ్యం తన్నశ్యం, అది నశించిపోతుంది, కనపడుతూ ఉండవచ్చు. ఆ కనపడింది కూడా నేనే అలా కనపడుతున్నా.
అది నా లీల, నా క్రీడ అంతే. జ్ఞానమే అలా ప్రసరించింది, నీళ్ళే అలలుగా ప్రసరించింది, అంతే తేడా. కాబట్టి నాకు దేంతో సంబంధం ఉంది అసలు? ఇంక నేను తప్ప ఏముంది రెండవది చెప్పండి? నేననే ఆత్మ తప్ప రెండవది ఎక్కడ ఏముంది? కనుక నేను అసంగత్వం, అసంగోహం, మళ్ళీ మళ్ళీ భావించమన్నాడండి. చూడండి ఇక్కడ కూడా స్వామి మళ్ళీ మళ్ళీ భావించాలంట. పునః అసంగోహం పునః మళ్ళీ మళ్ళీ ఈ విషయాన్ని భావించాలి. సత్ చిత్ ఆనందరూపోహం అహం ఏవ అహం అవ్యేహ. నేనెవరు? సత్ చిత్ ఆనంద రూపాన్ని. అహం ఏవ అహం, నేనే. అవ్యేహ, నాకు మరణము లేదు, నాశనము లేదు. చూడండి, ఇట్లాంటి భావాలను జ్ఞాని అయినటువంటి, జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి సాధకుడు ఏ శ్లోకాలను, ఏ సోహం హంసోహం శివోహం అనో ఇలాగా చేస్తూ ఉన్నా కేవలం అటువంటి వాక్యాలను, అటువంటి శ్లోకాలను చెప్పుకోవడం కాదు, కంఠస్థం చేసి దాన్ని అర్థం చేసుకొని ఆ భావాన్ని నిలుపుకోవాలి. అవునండి. కనుక ఇది ఎప్పటికి కూడా వీలున్నంత వరకు, అంటే నీ సహజ కర్మలు, నీ జీవిత కర్మలు కాకుండా మిగిలిన కాలంలో అలాగా భ్రమర కీటక న్యాయం మేరకు నువ్వు అలా చేస్తూ వస్తే నువ్వే స్థిరపడిపోతుంది నీకు. అలా అయిన దానివల్ల ఏమవుతుందండి? ఎప్పుడైతే నేను ఆత్మను నీకు నిశ్చయమైపోతుందో ఇక దుఃఖములు ఉండవు. ఎందుకు? అదే కదా ముక్తి, జీవన్ముక్తి అంటే పరమానంద ప్రాప్తి, దుఃఖ నివృత్తి కలుగుతుంది. దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి కలుగుతుంది. నీకు రోజు అనుభవంలోనే ఉందయ్యా, నీకు అది తెలియడం లేదు. గాఢ నిద్రావస్థలో నువ్వు రోజు దుఃఖము లేదు, ఆనందము లేదు, నీకు ఈ లౌకిక ఆనందము లేదు. అయినా ఏమంటున్నావు? హాయిగా నిద్రపోయినాను అంటున్నావు. చూసావా? కాబట్టి ఈ లౌకికమైనటువంటి సుఖదుఖాల సంబంధమే లేని స్థితి ఇప్పుడే ఉంది. నువ్వు ఆ స్థాయిని గుర్తుపెట్టుకొని, ఇవంతా ఈ రెండు కల్పితాలు, ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ కల్పితాలు, మనశ్చేత కల్పించబడినవి. నా స్వరూపం గాఢ నిద్రలో ఉంది కదా. అయితే అక్కడ మరి తెలియబడ్డం లేదంటే అదో తమో గుణం ఉంది, నిద్ర ఉన్నది. కాబట్టి అర్థం రాలా. ఆ స్థితిని ఇప్పుడు శాస్త్రము, గురువు ద్వారా అర్థం చేసుకుందాం. కాబట్టి అలా అయినప్పుడు అదే సమాధి అని చెప్పాడండి నిన్న. ఈరోజు ఏం చెప్తాడో చూద్దాం. యస్యతు అదృష్ట అభావాత్ నిర్వికల్ప సమాధి దుర్లభ స విద్వాన్ సర్వదా అపి ఆత్మస్వరూపాది ప్రతిపాదకాన్ వేదాంతాన్ పురాణాదీన్ వా అభ్యసేత్ ఆసుప్తేరామృతే కాలం నయే వేదాంత చింతయ ఇది స్మరణాత్ ఆత్మశరణాగతించ స్మరంతి తత్ చింతనం తత్కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతత్ ఏకపరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః ఇది బ్రహ్మాభ్యాస ఏవ ఆత్మశరణాగతి అండి. ఇక్కడ చెప్తున్నాడు. యస్యతు బాగానే చెప్పుకున్నామండి పైన. అదృష్ట అభావాత్, అదృష్టం లేదండి అంటే గతంలో చేసుకున్నటువంటి పుణ్య సంస్కారం ఇదంతా ఏం లేదు. అదృష్టం కనిపించినటువంటిది ఏమీ లేదు. దానివల్ల ఏమైంది? నిర్వికల్ప సమాధి దుర్లభ. ఈ నిర్వికల్పకమైన సమాధి లభించదు. అది నువ్వు సాధన సరిగా చేసావో లేదో తెలీదు. ఇంకా గత జన్మ యొక్క సంస్కారం కొద్దీ అడ్డు తగులుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. వాటిని ఏమన్నారు? ప్రతిబంధకములు అన్నారు. భావి ప్రతిబంధకం ఏమండి?
భూత ప్రతిబంధకం, వర్తమాన ప్రతిబంధకం, 3 రకాల ఆటంకాలు ఉంటాయి. ఇదంతా మన వేదాంత బోధలో, వేదాంత బాలబోధలో కూడా చెప్పుకొని ఉన్నామండి. ఇటువంటి ఆటంకాలు ఎంతగా నీవు శ్రవణ మననాలు చేసినా, జపధ్యానాలు చేసినా ఇవి అడ్డు వస్తూ ఉంటే వాటిని కూడా తొలగించుకుంటూ వెళ్ళాలి. అందువల్ల అటువంటి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్వికల్ప సమాధి లభించదు. అంటే సమాధి అంటే సమమైన బుద్ధి కదండి, అంతయు ఆత్మయే అన్నది. అది చెడకూడదు, ఇంకా అలాగే ఉండాలి. వికల్పములు లేకుండా ఉంటే అది నిర్వికల్పక సమాధి. సవికల్ప సమాధి అంటే వికల్పాలు ఉంటే అది సవికల్ప సమాధి. అంటే నేను ఆత్మను అన్నది ఉంటూ మళ్ళీ కాసేపు జీవుణ్ణి అనే భావంతో జీవిస్తూ ఉంటాం కదా మనం. ఇది కూడా సమాధే, తెలుసు. సమాధి అంటే ఏంటి? ఆ పరమాత్మ అంతటా ఉన్నాడు, అది నేనేనన్న బుద్ధి ఏమో ఉంది మనకు. సమాధి స్థితి అది. అయితే ఏమవుతుంది? సవికల్పము, వికల్పములు వస్తూ ఉన్నాయి. దాంట్లోనే మనం నిలబడ్డంలే, ఆ భావనలోనే. అందువల్ల దాన్ని సవికల్ప సమాధి అన్నారు. నిర్వికల్పం, వికల్పములు లేకుండా ఇక స్థిరపడిపోయి అఖండ అన్నామే, అఖండ దృఢ అపరోక్షానుభూతి అనవచ్చు. ఇక తెగకుండా ఎప్పటికి కూడా నేను బ్రహ్మమునే, సోహం, ఇలాగా నిశ్చయమైంటే అదే నిర్వికల్ప సమాధి అంటే, ఇంకేదో కాదు. ఇది లభించకుండా చాలామంది ఉంటారు ఏదో ఆటంకాల వల్ల. అటువంటి వాడు ఏం చేయాలంట చెప్తున్నాడండి. ఉంటారు కదా, అది కూడా అర్థం చేసుకోవడం. అటువంటి వాడు సర్వదాపి ఆత్మస్వరూపాది ప్రతిపాదకాన్ వేదాంతాన్ పురాణాదీన్ వా అభ్యసేత్. వాడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఇంకా నిర్వికల్ప సమాధి రాలే, అంతటితో వాడు పనికిమాలిన వాడు కాదు. ఎందుకు? సమాధి ఏమో ఉన్నది, నిర్వికల్పం కాదు, సవికల్పంగా ఉన్నది. మరి ఏం చేయాలి అతడు? ఆత్మను ప్రతిపాదించేటువంటి వేదాంతాన్ పురాణాదీన్ వా, అవి వేదాంతం కావచ్చు, పురాణాలు కావచ్చు. ఏమండి మళ్ళీ పురాణాలకు వచ్చారే? అట్లా ముందే చెప్పాము. ఏమని? ఏ పురాణాలు? ఏదో రామాయణం, భారత, వాటిల్లో కూడా ఆత్మను ప్రతిపాదించే పురాణాలు చూశారండి. విద్యారణ్య స్వామి వారి యొక్క గురువు శంకరానంద స్వామి వారు, ఆ శంకరానందులు ఆత్మ పురాణము అని రాసి ఉన్నారండి. చాలా పెద్ద గ్రంథం సాంస్క్రిట్లో. దాన్ని పూర్తిగా పెద్ద గ్రంథం అనువాదం చేయబడేవి. వ్యాసాస్త్రి వాళ్ళు దాన్ని విడుదల చేస్తున్నారు. మరి ఇప్పుడు లభ్యమవుతున్నదో లేదో దాని పేరు ఆత్మ పురాణం. ఎక్కడ పనికిమాలిన కథలు ఇట్లాంటివి ఉండవు, అంతా ఆత్మను గురించే ఉంటుంది. సరే, మన పురాణాల్లో కూడా చూద్దాం. చూడండి, ఒక భారతం తీసుకున్న భగవద్గీత దాంట్లోనే ఉన్నది, సనత్సుజాతీయము దాంట్లోనే ఉన్నది, విష్ణు సహస్రనామాలు దాంట్లోనే ఉంటూ ఉన్నాయి. కాబట్టి అటువంటి చాప్టర్స్ అది అని చెప్పడం ఏమిటంటే, ఆత్మస్వరూపాది ప్రతిపాదకాన్ వేదాంతాన్ పురాణాదీన్ వా అభ్యసేత్. వాటిల్లో చెప్పబడినటువంటి విధంగా అభ్యాసం చేయవలెను. అంతే కదండి. నీకు ఇంకా రాలే ఎక్కాలు, ఏం చేయాలి? ఎక్కాలు రానివాడు, లేదా గురువు గారు ఒక 4 శ్లోకాలు నేర్చుకొని రండి అయ్యా రేపు వచ్చేటప్పుడు, క్లాస్కి వచ్చేటప్పుడు అన్నాడు. ఏం చేయాలా? ఒకడికి 2 సార్లు చదువుతూనే ఆ శ్లోకం వచ్చేసింది, ఒకడికి 4 సార్లు చదివితే శ్లోకం వచ్చింది, ఒకనికి 10 సార్లు చదివితే కానీ రాలే. మరి ఎందువల్ల అంటే అదే దాన్ని ఎందువల్ల ఎవరు చెప్పలేడు, ఎందువల్ల అంటే ఆ 10 సార్లు నేర్చుకున్న వాడికి తెలివి ఏమన్నా తక్కువ కాదు. అదే అక్కడ ఏదో ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది, నిలవదు మనసులో. అలాగే ఇక్కడ నేను బ్రహ్మమును అన్నది నిలవలేదు వాడికి. అందువల్ల అభ్యాసం చేయాలి కదా. మరి
అభ్యాసం చేయాలంటే ఏం చేయాలి? అదో వేదాంతాన్ని చదవాలి. వేదాంతం అంటే ఉపనిషత్తులు, వేదం యొక్క అంతములు ఉపనిషత్తులు. లేదు ఉపనిషత్తుల్లో అన్నీ ఉంటాయి కదా, కర్మకాండ ఉండేది ఉంది, తర్వాత ఉపాసన ఉన్నది, జ్ఞానకాండ కూడా ఉన్నది అంటే నువ్వు అవి వదిలిపెట్టేసి అయింత ఎవడు అడిగాడు నిన్ను? లేదా నీకు తెలియకపోతే గురువుని అడుగు. సరే లేదు ఉపనిషత్తులు కాదు, ఆ ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి ఆ ఆత్మ సిద్ధాంత బ్రహ్మ విద్యని శంకరాచార్యులు మొదలుకొని ఎంతోమంది ఆ తర్వాత పరంపరలో వచ్చిన వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి గ్రంథాలు రచించారు. అద్భుతం, నిన్ను నిలకడ చేస్తుంది. ఒక నైష్కర్మ్య సిద్ధి చదవండి, ఒక సిద్ధాంత బిందువు, ఒక అద్వైత సిద్ధి. ఏంటండి ఈ గ్రంథాలన్నీ తర్కబద్ధంగా అసలు నిలుపుతాయి. నీవు ఎంత ద్వైతమైనా, నీకు ఎంతకాలం ఇంకా నిన్ను బయట ప్రపంచము దేవుడు పీడిస్తూ ఉన్నా నువ్వు అటువంటి వాటిలను అధ్యయనం చేస్తే నీకు నిలకడ కలుగుతుంది. లేదు అంత శక్తి లేదు, ఏదో కొద్దిగానండి అంటావా? ఆత్మబోధ, తత్వబోధ, వివేక చూడమని, మరి ఉపదేశరహస్య లాంటి గ్రంథాలు చూడండి శంకరులు. విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశ చూడండి. విద్యారణ్య స్వామి వారి జీవన్ముక్త వివేక అద్భుతం. జీవన్ముక్తిని గురించి అద్భుతంగా రాశారు. కాబట్టి భగవద్గీతలో కూడా శంకరానందకీయ భగవద్గీత ఉన్నదండి. విద్యారణ్య స్వామి గురువు గారు అద్భుతం. భగవద్గీతలో కూడా అద్వైత పరంగా చాలా గొప్ప వ్యాఖ్యానం ఇలా ఉంటాయి అన్నమాట. కాబట్టి తెలిసిన వాళ్ళని అయితే నువ్వు ఏంటి అభ్యాసం చేయాలనో తెలుస్తుంది, నువ్వు ఏది ధ్యానం చేయాలనో కూడా చెప్తుంది. అద్వైత ధ్యానం ఎలా ఉండాలనో, నీకు లభ్యమైన జ్ఞానాన్ని దృఢపరచుకోవడానికి ఏ మార్గం అవసరమో చెప్పబడుతుంది. కాబట్టి అవి చెయ్యాలా అని చెప్తున్నాడండి. ఇక అంతేకాదు, శృతులు ఏం చెప్తున్నాయో తెలుసండి? ఆసుప్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతయా. దీన్ని గుర్తుపెట్టుకోవాలంట మనం. అంటే నిద్రించే వరకు, అంటే నీకు నిద్ర వచ్చేంతవరకు, రాత్రులు పడుకోండవు, పూర్తిగా టీవీ జోలికి వెళ్లకుండా నువ్వు నిద్రపోయేంత వరకు, అంటే పగులు ఏదో వ్యాసంగాల్లో ఉంటావు అనుకో, ఆ టైంలో నిద్రపోయే టైంలోనైనా, లేక నిద్ర లేచిన తర్వాత తెల్లవారుజామునైనా నీకు తీరుబాటుగా ఉన్నప్పుడు అటువంటి అభ్యాసం చేయాలి, అద్వైత అభ్యాసం. ఇంకా ఆసుప్తే ఆమృతే కాలం, చచ్చిపోయేంత వరకు. చూశారండి, నిద్రపోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు. ఎందుకు చెప్పాడండి ఇక్కడ? కాలం వేదాంత చింతయ. ఈ వేదాంత చింతనతోనే కాలము గడపవలెను. మన అయిపోయిందండి, మాకు అయిపోయింది. మేము జ్ఞానాన్ని పొందేశాం, ఇక ఎట్లా జీవిస్తే ఏమి? ఇంకెందుకండి మాకు మళ్ళీ ఈ శ్రవణ మనన నిధిధ్యాసలు? అయిపోయింది కదా, మా జ్ఞానం లభ్యమైంది. గురువుగారు చెప్పేశారు తత్వమసి, నేను కూడా విన్నా, అహం బ్రహ్మాస్మి తెలిసిపోయింది. ఇప్పుడు మా సత్సంగాల్లో కూడా అట్టే ఉన్నాయి. ఒకప్పుడు రోజుకు కనీసం ఒక 20-30 మంది వచ్చేవాళ్ళు. ముగ్గురికి తేలిందంటే అర్థమేమి? అందరికీ జ్ఞానం లభ్యమైపోయి వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు యూట్యూబ్లో చెప్పే వీటికి కూడా నాకు తెలిసి అద్వైతామృత గ్రంథాన్ని మనం విచారణ చేసేది చాలా గొప్పగా అద్వైతంలో నిలుపుతుంది కదా. మరి చూసేవాళ్ళు ఎంతమంది అంటే 10 లేక 12. అది మొట్టమొదట్లో వేదాంత బోధ చూస్తే చూడండి, పాత ప్లేలిస్ట్లే పోయి కనీసం 30, 40, 45 మంది కూడా దాన్ని చూసేవాళ్ళు. వాళ్ళందరికీ అర్థమైపోయిందండి, అద్వైతం అర్థమైపోయింది.
అట్లా కాదయ్యా అంటున్నాడు మరి బెల్లంకొండ రామరాయ కవి. ఆయన సొంతం చెప్పింది కాదు ఇది, శృతి చెప్పింది, వేదం. ఏమని? ఆసుప్తే అమృతే కాలం నయేత్ వేదాంత చింతయ్య. నువ్వు నిద్రపోయేంతవరకు, సచ్చేంతవరకు వదిలిపెట్టగాకు, వేదాంత చింతన చేస్తూనేరా. అంటే ఏంటి అర్థం? వేదాంత చింతన అంటే ఈ ఉపనిషత్తులు లేదా భగవద్గీత లేదా ప్రకరణ గ్రంథాల్లో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనే విషయాన్ని గురించినటువంటి, అది గద్యమో లేక పద్యమో లేక శ్లోకమో లేక తెలుగో సంస్కృతమో, అటువంటి వాటిని అధ్యయనం చేస్తూరా, చింతన చేయి. చదివిన దాన్ని నేను చేశానండి, ఈరోజు భగవద్గీత ఒక అధ్యాయం చేస్తున్నానండి, ప్రయోజనం లేదండి. ఏం ప్రయోజనం లే, ఏం ప్రయోజనం లేదు. అది దాని బదులు ఒక టేప్ రికార్డర్, ఒక ఫోన్లో రికార్డు చేసి పెట్టుకుంటే కూడా వినవచ్చు. అక్కడ నువ్వు భగవద్గీతలో అధ్యాయం అంతా చదవడం కాదు, దాంట్లో అన్నీ ఉంటాయి. ఒక అధ్యాయంలో కర్మ ఉంటుంది, భక్తిని గురించి ఉండవచ్చు, జ్ఞానాన్ని గురించి ఉండవచ్చు. ఏమండి? కనుక మనకు ఏది అవసరం? జ్ఞానాన్ని గురించిన శ్లోకాలను అవసరం, లేదా అక్కడ కర్మను గురించి, ఉపాసన గురించి, అదే భక్తిని గురించి ఉన్నట్లయితే వాటిలను సమన్వయం చేసుకుంటూ ఆ శ్లోకాలను కూడా అర్థం చేసుకునేదానికి. ఎందుకంటే ఒక్కోసారి వాచ్యార్థము కాదు, అక్కడ లక్ష్యార్థాన్ని గ్రహించి చేసుకోవాలి. అందువల్ల ఏ శంకర భాష్యాలను, ఏ శంకరానందీయ భగవద్గీత లాంటిదో ఏమి, లేదా ఈ మధ్య యల్లమరాజు శ్రీనివాసరావు గారు కూడా మంచి ఒక 3 భాగాలతో తయారు చేస్తున్నారు. లేదా కృష్ణానందమఠ స్వామి, చాలామంది ఉన్నారండి. లేదా రామకృష్ణ మిషన్ వాళ్ళ యొక్క భగవద్గీత కూడా చాలా బాగా ఉంది. అటువంటి అధ్యయనం చదవాలి. లేదా ప్రకరణ గ్రంథాలు, ఇది వేదాంత చింతన అంటే. ఆ శ్లోకాలను చదివి ఆ భావాలను నువ్వు మనను చేయి, సరిపడుతుందో లేదో. దీన్నే వేదాంత చింతన అంటారు. చచ్చిపోయేంత వరకు చేయాలటండి. అని మన సత్సంగంలో కూడా చాలామందికి జ్ఞానం లభ్యమే అనుకున్నారు కదా, అలా కాకూడదు. ఎందుకో చెప్పాడు మలయాళ స్వామి. ఆయన ఈ మాయ చాలా గొప్పది, విశ్వామిత్రుడు అటువంటి వాణ్ణి మాయ చూసారా, ఒక ఆడ మనిషి వచ్చేటప్పటికి ఒక అప్సరస, ఆయన తపస్సు అంతా భంగం అయిపోయింది. కాబట్టి మాయ ఎంతైనా చేస్తుంది నాయన, జాగ్రత్త. ఎలాగా? ఇప్పుడు అదో బయట కోనేరు ఉంది, కోనేట్లో అదే తామరంతా కూడా వ్యాపించి ఉంది. నీళ్లు తాగాలంటే ఆ తామరాకులను అలా తొలగించి మనం నీళ్లు తాగుతాం. నువ్వు మళ్ళీ దోసిలు తీస్తూనే తామరాకు నాచు కప్పి వేస్తున్నది దాన్ని. అలాగే ఈ మాయతో కూడిన ఈ ప్రకృతి, ఈ ప్రపంచం, ఈ దేహ భావన, ఇదే మిథ్యాత్మ. ఈ శరీరమే మిథ్యాత్మ. ఆ బయటికి కనిపించే భార్య బిడ్డలు ప్రపంచం గౌణాత్మ. ఈ 2 నిన్ను పీడిస్తూ ఉంటాయి. నువ్వు చేసినంతసేపు, ఇప్పుడు ఎలాగైతే తామర కొలంలో నీళ్లు తాగినంత తీసి మళ్ళీ కప్పేస్తుంది కదా, అలాగే మాయ కూడా నిన్ను సాధనలో నుంచి నిన్ను మళ్ళీ ప్రపంచంలోకి ఈడ్చేస్తుంది నాయనా, జాగ్రత్త. కాబట్టి ఎప్పటికీ వదిలిపెట్టగాకు. నీ జీవితాన్ని ప్రారబ్ధం మేరకు శరీరం నడిచిపోతూ ఉంటుంది. ప్రారబ్ధం మేరకు నీ జీవిత కర్మలు ఉన్నాయే, ఆ ప్రారబ్ధాన్ని అనుసరించే కొనసాగుతూ ఉంటాయి జగత్తులో. ఎప్పుడు పడిపోతుందో శరీరం పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు జీవన్ముక్తుడివి. కాబట్టి జాగ్రత్తగా చనిపోయేంత వరకు అయిపోయిందిలే అని లోకంలో పడిపోతే ఆ మాయ మళ్ళీ నిన్ను కప్పేస్తుంది అన్నాడు మలయాళ స్వామి గారు. అందువల్ల చెప్పబడిందండి ఉపనిషత్తుల్లో కూడా,
నువ్వు నిద్రించే వరకు, మరణించే వరకు కూడా వేదాంత చింతనతో కాలం గడుపు అన్నాడు. అంతేకాదు, ఇంకా ఆత్మశరణాగతించ స్మరంతి అని చెబుతోంది. స్మృతులు కూడా చెప్తున్నాయి. ఆత్మనే శరణ చూస్తూరా. ఏందండి ఇది అని చెప్తోంది అనుకోండి. ఆత్మ శరణ చూచడం అంటే ఏంటి అని కూడా చెప్పాడండి ఇక్కడ. చూడండి, తత్ చింతనం, తత్ కథనం, తత్ అన్యోన్యం, తత్ ప్రబోధం. ఏతత్ ఏకపరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః ఇతి బ్రహ్మ అభ్యాస ఏవ ఆత్మశరణాగతి. ఆత్మశరణాగతి అంటే ఒక దేవుణ్ణి కదా శరణజొచ్చాను అని పోయి బోళ్ళ పనుకొని నీ 8 అవయవాలను తాకించి నేల సాష్టాంగం అంటమే అష్ట అంగ నమస్కారం. 8 అవయవాలతోటి నువ్వు నమస్కారాలు చేసుకుంటూ చెంపలు కొట్టుకుంటూ, ఇది కాదండి శరణాగతి. ఏం చేయాలంటే శరణాగతి అంటే చెప్తున్నాడు చూడండి ఇక్కడ. తత్ చింతనం, తత్ అంటే ఆ పరబ్రహ్మ ఆత్మ, దాన్ని చింతనం చేయాలా. ఏమని? అది ఆ పరబ్రహ్మ నేనే సర్వత్రా వ్యాపించి ఉన్నాను. ఇక నేను తప్ప జగత్తు లేదు, ఏం లేదు. ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారములు నేను కాదు. నేనెవరు? సచ్చిదానందరూప శివోహం. ఆ సచ్చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మనే నేను అన్నట్టు ఏముంది? ఇదే తత్వచింతనం అంటే బ్రహ్మచింతనం. తత్వ కథనం, ఏడన్నా మాట్లాడాలి చూస్తే ఎవరితోనైనా లోకాభిరామాయణం మాట్లాడగాకు, నీకు చెవులు మూసుకోంబో. ఈ పంచాయతీ ఎలక్షన్లో ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదు, ఏం పని నీకు? ఏం అవసరం అయ్యా? ఒకడు ఏం చెప్తాడు, 80% నాదంటాడు ఒకడు. ఇంకొకడు 60% నాదంటాడు. ఇంకొకడు మేము బ్రహ్మాండంగా వచ్చాము జన సైనికులు, మేము 40%. అప్పటికి 80, 60, 140, 180%. ఎలా కుదురుతుంది చెప్పండి? కాబట్టి అవి విన్నావా, అప్పుడే వాటిని నువ్వు మర్చిపోయి వెళ్ళిపో అక్కడి నుంచి. నువ్వు బ్రహ్మను గురించి ఎవరైనా మాట్లాడుతాడనుకో, ఆత్మ అక్కడ నిలబడు. నువ్వు కూడా వాళ్ళతో అటువంటి మాటలే మాట్లాడు. ఏమండి? తత్కథనం. అన్యోన్యం బ్రహ్మ విషయం. చూడండి, అన్యోన్యం తత్ప్రబోధనం. ఒకరికొకరు ఇవే విషయాలు చర్చించుకుంటూ మంచిది. ఇదే మన సత్సంగంలో కూడా ఆమె చెప్తూ ఉంటుంది. రత్నమాల వాళ్ళు చుట్టూ వాళ్ళు ఉండే 3 ఇండ్ల 4 ఇండ్ల వాళ్ళు సాయంత్రముతోనే కూర్చొని ఒక గ్రంథాన్ని ఏదో తీసుకొని 1 గంట 2 గంటలు, సాయంత్రం టైం ఉంటుంది కదా వాళ్ళకి, వంట పని అయిపోయింది. వంట పని మధ్యాహ్నం అయిపోయింది. ఆ 3 గంటల నుంచో 4 గంటల నుంచో మళ్ళీ ఇంకా రాత్రి మళ్ళీ వెళ్ళిపోయి మంటేసేంత వరకు వాటి విషయాల్నే చర్చిస్తూ ఉంటారట. చెప్పారు నాతో. నాకు చాలా సంతోషమైంది. అదే చేయవలసిన పని. అది ఎక్కడో వేప చెట్టు కింద కూర్చొని రాజకీయమో లౌకిక విషయాలు ఇవి కాదు మాట్లాడవలసింది. నీకు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఈ యూట్యూబ్ లేకో గూగుల్ లేకో వెళితే అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు మహానుభావులు ఎంతోమంది. అవి విను, అవి వినవయ్యా. అనవసరమైన లోకంతో నీకేం పని? అక్కడెక్కడో సాయిబాబా కూడా గంట, నీకేం పని అయ్యా? నువ్వు దాటిపోయిన వాడివి. నువ్వు పైకి వచ్చావు. ఇప్పుడు సాధనలో నువ్వు జ్ఞాన మార్గానికి జిజ్ఞాసపరుడవై, జిజ్ఞాస జ్ఞాతుమిచ్చ, నీకు తెలుసుకోవాలి ఆత్మతత్వాన్ని. నువ్వు వచ్చేసావు అంటే అర్థం నువ్వు కర్మను భక్తిని దాటేసిన వాడివి. దాన్ని పెంచుకోవాలి కానీ
నువ్వు 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్కి వచ్చావు. ఇప్పుడు వాళ్ళెవరో డ్రిల్ చేస్తున్నారనుకో, 1 2 3 నువ్వు పోయి కలుసుకుంటావా వాళ్ళను? ఏం పని నీకు? వాళ్ళెవరో పిల్లవాళ్ళు గుండ్లు ఆడుతున్నారు, గోళీలు ఆడుతున్నారు, నువ్వు పోయి ఆడతావా? ఎంత తెలివి తక్కువ. అలాగే నువ్వు బ్రహ్మ జిజ్ఞాస పరుడై గురుబోధకు అద్వైత శాస్త్రాన్ని వినడానికి సత్సంగానికి వచ్చావు. సత్సంగం ఏదో భజన సంగమో పురాణ సత్సం కాదండి. అవెంత సత్సంగం అనిపించుకోవు. ఏదో పెట్టుకోవచ్చు, వాళ్ళు పేరు పెట్టుకోవచ్చు, మావి కూడా సత్సంగాలని. అవి ఎట్లా అవుతాయి సత్సంగాలు? సత్తును గురించి బోధించేటివే సత్సంగం అంటే. సత్తుతో సంగం కలయిక. సత్ సంగం అంటే అర్థం సత్తైన పరమాత్మతో సంగం అంటే అటాచ్మెంట్. పరమాత్మతో అటాచ్మెంట్ అంటే చివరికి ఏమవుతుంది? నువ్వు సరిగా అటాచ్మెంట్ పెట్టుకుంటే అది నీవే అయిపోతావు, బ్రహ్మ నీవే అయిపోతావు. కాబట్టి శాస్త్రం ఉపనిషత్తులు చూడండి ఎంత బాగా చెప్తున్నాయో. తత్ చింతనం తత్ కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం. ఒకరికొకరు కూడా అవే చెప్పుకోవాలటండి, విషయాన్ని అదే చర్చించుకోవాలి. తర్వాత ఇంకా చెప్పడం జరిగింది, ఏతత్ ఏకపరత్వం. అదే ఏకపరత్వం ఉన్నది ఒకటే, ఉన్నది ఒకటేనండి. దానిపైనే అదే పరం, అదే పరం, అదే పరబ్రహ్మ. అలా అయిపో. మరియు ఇంకా ఏం చేయాలా? బ్రహ్మ అభ్యాసం అంటే ఆ బ్రహ్మ మీదనే అభ్యాసం చెయ్యి. అంటే ఆ బ్రహ్మ ధ్యానమే చెయ్యి. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి సోహం హం సోహం శివోహం సోహం. ఆ బ్రహ్మ నేనే. హం సోహం. గురువుగారు కూడా హంస అయిన గురువుగారు కూడా పరబ్రహ్మమే. శివోహం. ఆ శివుని నేనే. శివం అంటే ఆత్మ, లేదా ఆత్మ నేనే. ఇలాగా ఇదంతా బ్రహ్మాభ్యాసమేనండి. ఏవి? తత్ చింతనం తత్ కథనం అన్యోన్యం తత్ప్రబోధనం. ఇదంతా అభ్యాసమే. అద్వైతంలో ఏదో జపము ధ్యానము అది మాత్రమే కాదు. నువ్వు స్వాధ్యాయ తపః అన్నది తైత్తిరీయోపనిషత్తు. నువ్వు సొంతం చదువుకుంటే అదే తపస్సు అండి. తపః అంటే అర్థం విచారణ అని కూడా ఉంది, మీరు డిక్షనరీలో వెతికితే. విచారణ. అసలు తపః అంటే అర్థం ఏంటో తెలుసా? తపింపజేయడం అంటే కాల్చివేయడం, బాధ పెట్టడం. కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆసనాలు, ముక్కు మూసుకోవడాలు, అన్నం పెట్టకుండా నీళ్లు తాగడాలు, కేవలం ఇవంతా శరీరాన్ని తప్పింపజేస్తారు వాళ్ళు. ఇది శారీరక తపస్సు. మానసిక తపస్సు ఏమండి? మనస్సును తప్పింపు చేయడం. అంటే మనస్సు ఇంతవరకు ఉంది కదా ఆలోచనలు. దేన్ని ఆలోచనలు అంటే ఇది ఏ ఆలోచనలో? జగత్తును గురించిన ఆలోచనలతో ఆ ఆలోచనలు నశింపజేయడమే మానసిక తపస్సు. వాచిక తపస్సు కూడా ఒకటి ఉందండి మనసులో. శారీరక తపస్సు, వాచిక తపస్సు మాట్లాడడం. అంటే పనిహిమాలను మాటలు మాట్లాడకుండా నోటితో మనం ఎప్పుడూ భగవంతుని గురించిన విషయాలే మాట్లాడడాన్నే వాచిక తపస్సు అన్నారు. జపం చేయడం, ధ్యానం చేయడం ఎంత అవే. ఇప్పుడు మానసిక తపస్సే మనకు కావాల్సింది. అంటే ఏంటి? మన మనస్సు ఎప్పుడు కూడా బయట ఉన్న శబ్దస్పర్శ రూపాలతో కూడిన ప్రపంచాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? సత్శాస్త్రము, సద్గురువు ద్వారా ఆ బయట కనిపించే ప్రపంచము ఈ శరీరంతో సహా ఇదంతా ఒక్కటే, ఇదంతా సర్వము వ్యాపించి ఉన్న బ్రహ్మమే, ఆ బ్రహ్మమే నేను అనేటువంటి విషయాన్ని అధ్యాయం తన పాటికి తాను చదువుకోవడమే తపస్సు.
స్వాధ్యాయ తపస్సు. కనుక అటువంటి గ్రంథాలను మీరు రోజు 1 గంట చదివారనుకోండి, మీరు తపస్సు చేస్తున్నారు. ఇది తెలియడం లేదు చాలామందికి. తపస్సు అంటే కొండపైకి పోయి కోణంలోకి పోయి. వేదాన్ని చూడండి, వేదంలో అదే ఉపనిషత్తులో తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావల్లి, నేను ఊరికే చెప్పడం లేదు, శిక్షావల్లి అని ఉంది మొదటి చాప్టర్. దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది స్వాధ్యాయ తపః అని. కాబట్టి తపస్సు అంటే ఏందోగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కాదు కావాల్సింది. ఇంతకు ఇక్కడ ఏం చెప్పాడు, ఇదంతా బ్రహ్మాభ్యాసమే అని బుద్ధులు చెప్తున్నారు తెలిసిన వాళ్ళు. ఇతి బ్రహ్మాభ్యాస ఏవా, అదండి, ఇలాగా బ్రహ్మాభ్యాసము చేయడమే శరణాగతి. ఇదేనయ్యా శరణాగతి అంటే. అంతేగాని నువ్వు పోయి శాస్త్రంగా నమస్కారం ఎవరికి చేస్తావు? నీకు నువ్వే చేసుకోవాలి, నువ్వే కదా ఆత్మ. కాబట్టి ఇప్పుడు అది శరణాగతి. ఆత్మ శరణాగతి అంటే నువ్వు ఆత్మనే నమ్ముకో, ఇంకో రెండవది లేదు. ఆత్మను నమ్ముకోమంటే ఎట్లా నమ్ముకోవాలయ్యా? నువ్వు ఆత్మ కావడమే. ఆత్మ నమ్ముకుంటే ఏమో నువ్వు ఆత్మ కావడమే. కాబట్టి నువ్వు బ్రహ్మం కావడమే. అందుకోసం ఈ పనంతా చేస్తూ ఉండాలి. ఎప్పటికి కూడా ఆసుప్తే ఆమృతే కాలం నయే వేదాంత చింతయ్య. నిద్రపోయేంత వరకు, అలాగే చచ్చిపోయేంత వరకు, చనిపోయేంత వరకు. అప్పుడు ఏమవుతుంది? అలా చేసినప్పుడు బ్రహ్మభావన స్థిరపడుతుందండి కదా. బ్రహ్మభావన ఏమవుతుంది? స్థిరపడుతుంది. బ్రహ్మభావన స్థిరపడితే ఏదో వదిలేద్దాం, మనం జీవన్ముక్తి కూడా వదిలేద్దాం. ఏమి యత్ భావం తద్భవతి, తెలుసు కదండి. ఇది దేన్ని భావిస్తామో అదే అవుతాడు అన్న శాస్త్రంలో ఉంది అది. ఇప్పుడు భావన స్థిరపడితే ఏ భావన? నేను బ్రహ్మము, నేను భావన స్థిరపడితే ఏమవుతాడు? యత్ భావం తత్ భవతి. దేని భావన చేస్తాడో అదే అవుతాడు కదండి. సింపుల్. ఇప్పుడు చచ్చిపోయేటప్పుడు రామ రామ అంటే సాకేత లోకానికి పోతాడు, కృష్ణ కృష్ణ అంటే గోలోకానికి పోతాడు, నారాయణ నారాయణ అంటే విష్ణులోకానికి పోతాడు, శివ శివ అంటే శివలోకం పోతాడు. మామూలువి కదా, అంతా చెప్పారు కదా. మరి నేను బ్రహ్మమును అన్న భావన మొదటి నుంచి స్థిరమై ఉంటే బ్రహ్మలోకం కాదండి, బ్రహ్మలోకం పోయేది కాదు అది, బ్రహ్మ తానవుతాడు. చూసారా, జీవన్ముక్తిని విదేహముక్తిని పక్కన పెడితే ఇది నువ్వు అర్థం చేసుకుంటే శాస్త్రంలో ఎప్పటికి కూడా నిద్రపోయేంత వరకు, చచ్చిపోయేంత వరకు వదిలిపెట్టకూడదు. ఆత్మ శరణాగతి అంటే ఏంటి? ఎప్పుడు కూడా వీలున్నంత వరకు ఆ బ్రహ్మను గురించే చింతన చేయాలి. వేరే చోటికి వెళ్ళదండి మనసు, వెళుతుందండి. ఇప్పుడు టిఫిన్ తింటున్నావు, చట్నీ పైకి వెళ్ళకపోతే ఆ చట్నీ ఎట్లా అందుకుంటావు? ఇప్పుడు ఇడ్లీ వేసి చట్నీలో సాంబారు పెట్టినారు, మనస్సు ఆ చట్నీని అద్దుకో లేకపోతే సాంబార్ను అద్దుకో అని మనసు అంటే కదా నీ చెయ్యి ఎక్కడికి వెళ్ళేది. కాబట్టి మనసు వెళ్ళదా అన్నది మాట కాదు, వెళుతూ ఉంటుంది. వెళ్ళని, నీకు వెళ్లకుండా ఉండే కాలంలో చేయవయ్యా నువ్వు బ్రహ్మచింతనం. ఎప్పటికీ వెళుతుంది, ఎప్పటికీ వెళుతూనే ఉంటుంది. అయితే అవి నీ జీవితానికి, నువ్వు బతకడానికి తోడ్పడేటువంటి చింతననా లేక అనవసరమైనటువంటి వ్యాసంగమా? ఫస్ట్ అనవసరమైన వాటిని వదిలిపెట్టు. తర్వాత ఇంకా ఏం చేస్తావు? నువ్వు తింటున్నావు అనుకో, ఇప్పుడే తినేటప్పుడు ఏం చేస్తావు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం. చూశారండి,
అంతేకాకుండా ఇంకా బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అంటావు. అప్పుడు ఏమని అర్థం? తినేవాడు బ్రహ్మమే, తినబడున్నది బ్రహ్మమే. ఏమండి? కాబట్టి ఇలాగా నీ భావన, నీ చింతన కరెక్ట్ అయితే నువ్వు తినే ఇడ్లీ చట్నీ కూడా బ్రహ్మమే. కాబట్టి ఇక రెండవది లేదు. అలాగా భావన ఎప్పటికి కూడా తత్వచింతనం. మన చాలా కష్టమేమో కదండి, లేదు, ఏ కష్టం లేదు. అలాగే బ్రహ్మ కథనం, నీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో చెప్పుకోవయ్యా. అన్యోన్యం, నీకు నీ సాధకులు ఉంటారు, ఫ్రెండ్సు. అయితే వాడు ఎవడో కర్మిష్ఠుడో లేకపోతే లౌకికుడో వాడితో చెప్పగాకు, వాడికి చెప్పగాకు. వాడు నిన్ను దూషించి 4 అర్థం పర్థం మాట్లాడి నిన్ను సాగనమ్ముతాడు, నువ్వు బాధపడతా రావాలి. ఏమి అజ్ఞానంతో మాట్లాడితే ఏం ప్రయోజనం? కాబట్టి ఇక్కడ చెప్పినట్లు అన్యోన్యం, ఒకరికొకరు తత్వ ప్రబోధనం. అంటే ఇతడు ఎవడో కనపడతానే, రావయ్యా, కూర్చోవయ్యా, నువ్వు ఆత్మవయ్యా, నువ్వేనయ్యా బ్రహ్మం అంటే వాడు ఏం చేస్తాడు సార్? కొద్దిసేపు కూర్చొని, సార్ దండం పెడతా సార్, నన్ను పంపించండి, నేను పోతాను, రాని సభకు పోవాలా అంటాడు వాడు. మీ 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 మాటలతో తలగా తిరుగుతారు, నాకొద్దు తండ్రి నీ మాటలు అంటాడు వాడు. కాబట్టి అటువంటి వాటితో కాదు, సాధకులైన వారితో, వారికి సందేహం కలిగితే తీరుస్తూరా. అన్యోన్యం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండండి, విషయాన్ని చర్చిస్తూ ఉండండి ఒకరికొకరు. అందుకే సత్సంగాలు ఏర్పడ్డాయండి, ఏదో ఉపన్యాసాలు కాదు. ఎందుకు సత్సంగం యొక్క సత్సంగత్వే అని చెప్పి భజగోవిందంలో చెప్పారే, నిస్సంగత్వం అని. ఎందుకంటే అక్కడ గురు శిష్యులు కలిసి మాట్లాడుకోవడం సత్సంగం బ్రహ్మ విషయంగా. ఏదో గురువు గారు చెప్తా అంటే మీరంతా మాట్లాడకుండా అలాగే కూర్చోండి, అది దాన్ని సత్సంగం అనిపించుకోదు. చెప్పేటువంటి గురువు కూడా ఆ వినేవాళ్ళ ఆ కొద్దిమందికి ఉన్న సందేహాలను అక్కడికక్కడే తీరుస్తూ ముందుకు వెళుతూ ఉంటాడు, కాబట్టి నిశ్చయం అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉపన్యాసాలు పెట్టించామనుకోండి, ఆయన ఉపన్యాసంలో మాట్లాడేస్తాడు, అయిపోయింది, వెళ్ళిపోతాడు, ఎక్కడ నీకు దౌర్సి రావు. అలా కాదు. అందుకే సత్సంగత్వం నిస్సంగత్వం నిన్ను నిస్సంగుడిని చేస్తాయి, నీకుండే అటాచ్మెంట్ను తొలగిస్తుంది. ఏది అటాచ్మెంట్ ఉండేది ఇప్పుడు మనకు? నెంబర్ 1 ఈ శరీర మనోబుద్ధులే నేను, ఇదొకటి. ఈ భార్య బిడ్డలు, ఈ ప్రపంచమే నాది, ఈ నా దేశం నా ప్రపంచం, ఈ దేవుడే నా దేవుడు, ఇదంతా అటాచ్మెంటే. ఏమి సంబంధం? నా దేవుడు అంటాడు ఆయన, నా దేశం అంటాడు. ఏది నీ దేశం? ఉన్నట్టుడు కూలిపోయినావు, ఎక్కడ నువ్వు ఉండేది? ఉన్నట్టుండే హార్ట్ అటాక్తో పడిపోయింది శరీరం, అదే నీ దేశం. కాబట్టి అసలైనటువంటి దీన్నే బ్రహ్మాభ్యాసం. ఇదే శరణాగతి అంటే ఇది. ఇలాగ సరే, ఇంకా కొనసాగిస్తున్నాడండి. శ్రూయతే చ ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసవ్య ఇది ఏవం ఆత్మస్వరూప శ్రవణ మననాది తత్పర పరిత్యక్త తత్ ఇతర ధర్మ తమేవ జీవన్ముక్తమాహు. అద్భుతంగా చెప్పాడండి బెల్లంకొండ వారు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? శ్రూయతేచ, శృతులు ఏం చెప్తున్నాయో వినండి. ఏం చెప్పాను శృతులు? ఇది బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు తన భార్యకి చెప్పాడే మైత్రేయికి, అది చెప్పాడండి ఉపనిషత్తుల్లో. ఏం చెప్పాడు? ఆత్మావా అరే ద్రష్టవ్య, ఆత్మనే దర్శింపవలయును. అక్కడ దర్శింపవలయును అంటే చూడవలయును అని కాదు, తెలుసుకోవలయును. ఆత్మని తెలుసుకోవలయును అంటే ఆత్మ విషయం ఇంతవరకు నీకు తెలియకపోతే, ఇంతవరకు నువ్వు ఎలా ఉన్నావు?
నేనొక జీవుణ్ణి, ఆ పనిమాల దేవుడు నన్ను ఇలా పుట్టించాడు పెదవాడిగా. ఏదో ఈవిడ భార్య వచ్చింది, నా నెత్తిన వచ్చి కూర్చున్నది, ఈ పిల్లలు ఉండాకుడుకులు వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు, ఈ ప్రపంచం వర్స్ట్, వెధవ రాజకీయం, అంత దుర్మార్గులు పరిపాలిస్తున్నారు, ఆ దేవుడు నన్ను సరిగా చూడ్డు, కనుక నేను రేపటి నుంచి వేరే దేవుడిని ప్రార్థన చేస్తాను. ఇదంతా చూసామా? ఎందుకు? ఆత్మను తెలియని దానివల్ల వచ్చేటువంటి ఇబ్బంది. కనుక నువ్వేం చేయాలి? ఆత్మని దర్శింపవలెన, ఆత్మ వలె ద్రష్టవ్య, ఆత్మనే తెలుసుకోవాలి. మంతవ్య, మననం చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో మా గురువు గారు చెప్పారు అన్నటువంటిది, శాస్త్రం చెప్పింది అన్నటువంటిది కాకుండా, నువ్వు సొంతంగా దాన్ని మళ్ళీ విన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడం కాదు, అది సరిపడిందా, యుక్తియుక్తముగా ఉన్నదా. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఒక చిన్న విషయం చెప్తాను. జాగ్రత్త అవస్థలో మనసు కల్పిస్తోందండి అన్న నేను క్లాస్లో. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాల, మనసు కల్పిస్తున్నది అంటాడు. ఏంది మనసు కల్పించేది? అదో బాగా వాళ్ళిల్లు అదో కుక్కపోతుంది, ఏదో అక్కడ ఐస్ అమ్ముతున్నారు, ఇదంతా కనబడతా ఉంటే నా మనసు నా దగ్గర కదా ఉండేది. నా మనసు ఎప్పుడు కల్పించింది అది అన్న ఆలోచన నువ్వు మననం చేయాలి. చేసినప్పుడు అప్పుడు అవును ఎందుకు చెప్పాడు అబ్బా మరి అంటే అప్పుడు నీకు ఆలోచన వస్తుంది. నేను మనసు పెడితే కదా అయి ఉండేది, నేను మనసు పెట్టకుండా చదువుకుంటూ కూర్చున్నాను. అప్పుడు రోడ్లో మోటార్ సైకిల్ పోయింది, ఆటో పోయింది, ఐస్ ఇవన్నీ నాకు తెలుస్తున్నాయా? కనుక మనస్సు ఉంటేనే కదా అవంతా తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక ఆలోచన వచ్చింది, నిద్రపోయాను నేను, అప్పుడు ఏమీ కనపడలేదే, మనసే లేదే కదా. కరెక్ట్, గురువుగారు చెప్పింది సరిపడింది. ఇదండి మననం అంటే, ఇలా ఉంటుంది. ప్రతి విషయాన్ని మనం సొంతంగా నిర్ణయించుకోవడం, చెప్పిన విషయాన్ని సరిపడిందా లేదా. ఒకవేళ సరిపడలేదు అనుకోండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని మరుసటి రోజు గురువుని అడిగి తెలుసుకోవాలి. అప్పుడు ఆయన చెప్తాడు పూర్వాపరములను బేస్ చేసుకొని. అలా చెప్పలేని వాడు గురువు కాదు. నీకు దృష్టాంతాలతో సహా, నీ అనుభవంతో సహా శృతులను ఉపయోగించి చెప్తాడండి. శృతి యుక్తి అనుభవం మేరకు నీకు నువ్వు చేసినటువంటి నీ మనసులో కలిగిన మననంలో కలిగిన సందేహాలను తొలగిస్తాడు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అయితే నీకు ఎక్కడైతే నువ్వు మననం చేసిన తర్వాత నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని అడిగాడు అనుకో, అప్పుడు చెప్తాడు, ఆన్సర్ ఇస్తూ చివరికి చెప్తాడు, నీ మననమే సరిలేదు నాయన అంటాడు. కాబట్టి అది శ్రవణ మననం. అప్పుడు ఏమవుతుందంటే, నీవే మననం చేసినప్పుడు నీకు నిశ్చయం అయితే నీకు తృప్తినిస్తుంది. ఏదో ఆయన ఎవరు గుండె ఆయన ఎంటికలు పెంచుకోండి, ఆయన గడ్డం పెంచుకోండి ఆయన చెప్పాడండి భగవద్గీతలో, పక్కన పెట్టాను అంతా. మనకు సరిపడాలి, అది మననం అంటే అర్థం. అందుకోసం దానికి ఇంకొక పేరు చెప్పారండి, మనన అయిపోతుందంట. మనసు లేదుకుండా పోతుందంటండి. దాన్ని విడదీస్తే మనన కదా, మన అంటే మనస్సు నా లేదు, తమాషగా చెప్పుకుంటే. తర్వాత మనన శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య, స్థిరపడిన దాన్ని అలాగే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఎంతసేపు ఎట్లా ఉంటుందంటే, మనకు ఒక వస్తువును గురించి, ఒక రాయిను రప్పను గూడును దేవుణ్ణి దేన్నో ఒకదాన్ని భావించడమే అంటాం మనం. ఇలా కాదు, ఇది నిరాకార నిర్గుణ బ్రహ్మ ధ్యానం, అది సగుణ ఈశ్వర ధ్యానం దేవుని గురించి. ఇది నిర్గుణ ధ్యానం. అంటే ఎలాగండి, ఇప్పుడు నువ్వు మననం చేసావు, ఆ మననం చేస్తే నీకు నిశ్చయమైంది, ఆ నిశ్చయమైన దాన్ని గుర్తుపెట్టుకోవడమే ధ్యానం. అంటే మనస్సును ఆ విషయాలపైనే ఉంచడమే ధ్యానం.
ధ్యానం అంటే ఏందో కాదండి, ఒక విషయం పైన మనస్సును కేంద్రీకరించడమే ధ్యానం. ధారణ, ధ్యానం, సమాధి, ఈ 3 విషయాల్లో నేను వేదాంత బోధలో చెప్పాను. అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేయండి. లేదా మలయాళ స్వామి బోధలో కూడా చెప్పా, లేదా వేదాంత బాలబోధలో కూడా అవంతా కూడా ప్రిలిమినరీ కాబట్టి ఫండమెంటల్స్. సరే, ఇక్కడ అదంతా ఎందుకు మళ్ళీ ధ్యాన విషయం అది. నిధిధ్యాసన అంటే ధ్యానం. అయితే యోగంలో అయితే ధ్యానం అంటున్నారు. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటంటే చిన్న విషయం చెప్తాను మీకు. పొయ్యి మీద పాలు పెట్టిందనుకో ఒక అమ్మగారు, పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఉయ్యాల్లో ఉంచుతుంది. ఇప్పుడు అమ్మగారు ఉయ్యాలు ఊపుతూ ఉందా, పాలు పెట్టాను కదా అన్న ధ్యానంలో ఉందా చెప్పండి? ఎంత ఉయ్యాలు ఊపుతూ ఉన్నా పొయ్యి మీద పాలు ఉన్నాయి కదా, అవి పొంగిపోతాయేమో, అదే కదా మనసులో ఉండేది ధ్యానం. అప్పుడు ఊపుతూ వెళ్ళి చూస్తుంది, పొంగు వచ్చేసింది కాబట్టి దించేసి మళ్ళీ వచ్చి ఊపడానికి తయారవుతుంది. అదేనండి ధ్యానం అంటే, మనసును ఒకదానిపైన కేంద్రీకరించడం. పేకాట ఆడేవాళ్ళు ఉంటారు చూడండి, అది గొప్ప ధ్యానం. అబ్బా, ఇంకా దానిపై నుంచి మనస్సు పక్కకే వెళ్ళదు. చూసారా లేదో మీరు? మనస్సు దానిపై నుంచి పక్కకు వెళ్ళదు. అలాగే పల్లెల్లో పులి జూదం అంటారండి, పులి మేక, గొప్ప ధ్యానం. అలాగే చెస్ ఆడుతూ ఉంటారు చూసారండి, గొప్ప ధ్యానం అండి. ఒక్కోసారి 3 స్టెప్స్, ఇంకా రాబోయే ఇది ఈ గుర్రం నేను ఇక్కడ వేస్తే ఆయన ఇది వేస్తే, ఆ నెక్స్ట్కి మళ్ళీ నేను ఆ ఏనుగుని ఇలా తెస్తే అతను ఏనుగుని ఇలా చంపితే, ఇది ఎంత చూడండి ఎంత ధ్యానము. చెస్ గొప్ప ధ్యానం, ఏకాగ్రతకి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ధ్యానం అనేటప్పటికీ అద్వైతంలో జ్ఞాన మార్గంలో ఆ భావాన్నే కొనసాగించడం. ఇప్పుడు నుంచి మననంతో నిరూపణ అయింది కదా, ఇంకా ఏమి నీకు డౌటు? ఇప్పుడు ఆ భావనను కొనసాగిస్తూ ఉండడమే నిధిధ్యాసన. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? శృతులు చెప్తున్నాయ్యా, ఇదేనయ్యా, ఈ పద్ధతే చెప్పాయి అని చెప్పేది. కాబట్టి ఇలాగా ఏవం ఆత్మస్వరూప శ్రవణ మననాది తత్పర తత్ ఇతర ధర్మ పరిత్యక్త. చూడండి మంచి సూత్రం ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏం చేయాలట? ఏవం అలాగా శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ, ఏవం ఆత్మస్వరూప శ్రవణ మననాది తత్పర పరిత్యక్త తదితర ధర్మ. అది తత్ ఇతర ధర్మ పరిత్యక్త తత్ ఏవ జీవన్ముక్త. అది కాబట్టి జీవన్ముక్తుడు అంటే ఏందో కాదు, బ్రతికుండగానే ముక్తుడు, ఈయన ముక్తిని పొందాడు అంటే ఏంటో కాదు. భలే చెప్పాడు చూడండి, బలంకొండ రామరాయకవ గారు. ఇక్కడ పైన చెప్పినటువంటి శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఆత్మస్వరూప శ్రవణ మననాది తత్పర, వాటిల్లోనే ఉంటూ, అంటే ఆ మార్గంలోనే ఉంటూ, నేను ఆత్మనే కదా, అహం బ్రహ్మాస్మి, ఇలాగా నిశ్చయంగా ఉంటూ తత్ ఇతర ధర్మ పరిత్యక్త. అది ఇతరమైన ధర్మములను వదిలిపెట్టి. అది ఇతరమైన ధర్మాలు ఏంటండి అంటే, ఈ శారీరకమైనటువంటి ధర్మాలు చేసేది నేను కాదు. ఈ శరీర మనోబుద్ధులతో చేసే ఇవి వాటి ధర్మాలను నేను ఎందుకు నెత్తినేసుకోవాలి? అవి వాటి ధర్మాలు. అంతేకాకుండా బయట కనిపించే వినిపించే అటువంటి ధర్మాలతో, అంటే అటువంటి ఆచరణనంతా కూడా పరిత్యక్త వదిలిపెట్టి, అంటే సన్యాసం చేసి, తం ఏవ జీవన్ముక్త, అతడే ఎవడైతే వదిలిపెట్టాడో అతడే
జీవన్ముక్తుడు. కాబట్టి జీవన్ముక్తుడు అంటే ఎవడండి? ఎప్పటికి కూడా శ్రవణ మనన నిధ్యాసలతో ఉంటూ ఇతరమైన వ్యాసంగాలు, ఇతర ధర్మాలన్నింటినీ ఊరికే నెత్తిన వేసుకోకుండా, అంటే కర్మకాండ జోలికి వెళ్లకుండా, అది ధర్మకార్యమే కావచ్చు, అధర్మకార్యము కావచ్చు, అటువంటి చోటికి మళ్ళీ కిందికి వెళ్లకుండా, పతనము కాకుండా వాటిల్లోనే తత్పరత్వం, అదే కావాలి నాకు. ఏది? ఆత్మస్వరూపమే నేను. అలాగ దానిపైన మహా ఇంట్రెస్ట్తో ఉంటూ ఇతర ధర్మాలను వదిలిపెట్టితే, అంటే పరిగెత్తుకుంటూ ఉదయాన్నే పోయి చెంబలు కొట్టుకోవడం, లేదా ఏదో చేస్తాం. ఏది చేస్తుంది? శరీరం చేస్తూ ఉంటుంది. నీకేం సంబంధం? నువ్వు సాక్షివి. ఇవంతా శరీర ధర్మాలు. అటువంటి వాటిలంతా నేను అనుకోవడం తప్పు. అలాగే మిగిలిన ధర్మాలు చాలా ఉన్నాయి. ధర్మకార్యాలు, ధర్మో రక్షిత అంటూ ఉంటారే, అవి కాదు. ఇక్కడ ఈ స్థాయిలోకి వచ్చేటప్పటికి నువ్వు ముక్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నావు కనుక, ఇలా ఎప్పుడైతే నువ్వు తత్పరుడుగా ఉంటావో, అంటే ఈ శరీర ధర్మాలు అవి వాటిపాటికి అవి నడుస్తూ ఉంటాయి, అంతవరకు కూడా నువ్వు వాటిలో నడపవలసిందే. ఈ విధంగా ఈ మార్గంలో నువ్వు తత్పరుడివై ఉంటే నీవు జీవన్ముక్తుడివే అని చెప్పేశారండి. మిగిలిన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.